శాంతిదూత మినిస్ట్రీస్ ఆధ్వర్యాన సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో నిర్వహిస్తున్న చిల్డ్రన్స్ సమ్మర్ బైబిల్ స్కూల్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా చివరి రోజు విశేషాలను టీచర్స్ వివరించారు. సిడిపి చిల్డ్రన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2020 కార్యక్రమము మేము ఈ రోజుతో ముగించుకుంటున్నాం. ఈ 6 రోజులు పిల్లలందరినీ పంపించిన తల్లిదండ్రులకి నా నిండైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ సిడిపి ప్రోగ్రాంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థికి నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహిమార్థకరంగా ఈ 6 రోజులు జరిగించినందుకే దేవునికే ఘనత మహిమ ప్రభావం చెల్లునుగాక. నేను జూనియర్ టీచర్ నండి. ఈ జూనియర్ టీచర్ ఈ సబ్జెక్టులో నిజమైన స్నేహితులు, దయగల స్నేహితులు, క్షమించే స్నేహితులు, బలమైన దయగల స్నేహితులు, ఇలా స్నేహితుల గురించి 10 రోజులు 10 పాఠాలు ఉన్నాయండి. ఈ పాఠాల్లో పిల్లలు స్నేహితులు ఎలాంటి స్నేహితులను ఎన్నుకోవాలి, లోకంలో ఎలాంటి స్నేహితులు ఉన్నారు, మనం ఎలాంటి వారితో స్నేహం కలిగి ఉండాలని పిల్లలు ఎంతో నేర్చుకున్నారండి. దయగల స్నేహితులు, నిస్వార్థ స్నేహితులు, దాతృత్వం కల స్నేహితులు, శ్రద్ధగల స్నేహితులు, శాశ్వతమైన స్నేహితులు అనే పాఠాల గురించి నేర్చుకున్నారు. ఈ నేర్చుకునే విషయాలు తండ్రి వాళ్ళ జీవితాలకు అన్వయించుకొని వాళ్ళు ఉన్నత స్థానానికి ఎదగటానికి ఇవి ఉపయోగపడతాయని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంగమనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండి, ఈ 1 వీక్ అంతా పిల్లలు చక్కగా అటెండ్ అయ్యి వాళ్ళు దేవుని గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. అయితే ఆదికాండములో మొదటి దంపతులైన ఆదాము చేసిన తప్పుని పరిహరించటం కోసం యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఏ తప్పు అయితే జరిగిందో ఆ తప్పు నుంచి యేసయ్య ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి అందరికీ నిత్య జీవం ఇచ్చాడని పిల్లలు తెలుసుకున్నారు. అలాగే పిల్లలందరూ కూడా చక్కగా వారం రోజులంతా అటెండ్ అయ్యి నేర్చుకున్నారు. వింటున్న ఆ కథల ద్వారా వాళ్ళ జీవితాలు ఫలభరితంగా ఉంటాయని ఆశిస్తున్నాము. అలాగే పంపించిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. థ్యాంక్ యూ. అందరికీ వందనాలండి. ఇవాళ 2026 ఈ సిడిపి చిన్నపిల్లల బైబిల్ క్లాసులు ఈ రోజుతో అంటే శనివారంతో ముగిసినాయండి. ఈ వారం రోజులు పిల్లల్ని పంపించినందుకు తల్లిదండ్రులకు మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. పిల్లలు ఎటువంటి బలహీనలు కాకుండా వాళ్ళందరూ కూడా ఆసక్తితో ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి పాల్గొన్నందుకు పిల్లలకి కూడా వందనాలు. బోధించినటువంటి టీచర్స్ అందరికి కూడా మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మరలా 2027 సంవత్సరం కూడా ఈ సిడిపి చిన్నపిల్లల బైబిల్ క్లాసులు సజావుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాము. అంతవరకు మరి దేవుడు కాపుదల పిల్లలందరికీ కూడా ఉండాలి. ఎటువంటి ప్రమాదాలకి బిడ్డల గురి కాకుండా ఉండాలని మేము పిల్లల గురించి నిత్యము దేవుని సందులో ప్రార్థనలు చేస్తామండి. సంఘంగా మేమందరం కూడా బిడ్డలందరూ బాగుండాలని మా యొక్క ఆకాంక్ష. అందుకోసం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేటువంటి నీతి బోధలు మాత్రమే పిల్లలకి నేర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ వారం రోజుల పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పిల్లలకి కానీ, పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ అందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.